హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మనం ఈరోజు ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎంఎస్ ఆఫీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, ఎంఎస్ ఆఫీస్ ఎలా నేర్చుకోవాలి, ఎంఎస్ ఆఫీస్లో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాం. మీరు కంప్యూటర్లో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సరే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్. ఎందుకంటే ఒక సిస్టమ్ని ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అనేది మనం ఎంఎస్ ఆఫీస్లోనే నేర్చుకుంటాం. ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే ముందు ఫండమెంటల్గా ఎంఎస్ ఆఫీసే నేర్చుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ అనేది ఎక్కువ ఆఫీస్ వర్క్ చేయడానికి యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ ఎందుకు నేర్చుకోవాలంటే, మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి తెలుసుకుందాం. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్, గవర్నమెంట్ జాబ్స్లో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పడుతుంటాయి. కంప్యూటర్ అసిస్టెంట్స్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి జాబ్స్కి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఈ జాబ్స్ అన్నింటికి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే, మీకు మనకు కామన్గా ఏవైనా జాబ్ నోటిఫికేషన్ అప్లై చేయాలన్నా ఏది చేయాలన్నా సరే మీరు ఎక్కడికి వెళ్తారు, నెట్ సెంటర్కి వెళ్తారు. సో మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఒక నెట్ సెంటర్ని రన్ చేయాలి. నెట్ సెంటర్ పెట్టాలనుకున్నా సరే మీకు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ రావాలి. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్లోనే మనం రెజ్యూమ్స్ చేస్తాం, డాక్యుమెంట్స్ చేస్తాం, జిరాక్స్లు చేస్తాం, అలాగే ఎడిటింగ్ చేస్తాం, డాక్యుమెంట్స్ తయారు చేస్తాం, పీపీటీలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్లోనే ఉంటాయి అన్నమాట. సో మీరు ఒక నెట్ సెంటర్ పెట్టాలనుకున్నా సరే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్. అంతేకాకుండా ఎనీ గవర్నమెంట్ జాబ్, ఏ గవర్నమెంట్ జాబ్కైనా సరే మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్గా ఎంఎస్ ఆఫీసే రావాలి. అర్థమవుతుందా? మరి ఈ ఎంఎస్ ఆఫీస్లో ఇప్పుడు మనం ఏ టాపిక్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఏ పార్ట్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, కీబోర్డ్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. ఇదంతా థియరిటికల్ పార్ట్ అనమాట. అంటే కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేస్తారు, షార్ట్ కట్ కీస్ ఏంటి, స్పెషల్ కీవర్డ్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనం ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి విండోస్. విండోస్ అంటే మనం విండోస్లో బ్యాక్గ్రౌండ్ మార్చాలన్నా, వాల్ పేపర్ మార్చాలన్నా, విండోస్ జూమ్ చేయాలన్నా, విండోస్ తగ్గించుకోవాలన్నా, అలా విండోస్ అరేంజ్మెంట్ అనమాట. అంటే మన మానిటర్ని హ్యాండిల్ చేయడం అనమాట. విండోస్ అంటే మనకు కనబడే వాల్ పేపర్ ఉంటుంది కదా, స్క్రీన్, దాన్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడం, ఒక ఐకాన్స్ మార్చుకోవాలన్నా, ఇవన్నీ కూడా విండోస్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఎందుకంటే మనం టైపింగ్ నేర్చుకోవాలన్నా, ఏదైనా లెటర్ టైప్ చేయాలన్నా, ఏదైనా లెటర్ రాయాలన్నా, సో మన టైపింగ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే నోట్ ప్యాడ్లో మనం రాస్తే మనకి టైపింగ్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో నోట్ ప్యాడ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పెయింట్ అండ్ క్యాలిక్యులేటర్. పెయింట్ అంటే మన చిన్నపిల్లలు చాలామంది డ్రాయింగ్స్ చేస్తుంటారు, పెయింట్లు వేస్తుంటారు అనమాట. సో అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే మన ఎంఎస్ ఆఫీస్లో ఒక భాగంగా ఎంఎస్ పెయింట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో డ్రాయింగ్స్ వేయొచ్చు, కలర్స్ వేయొచ్చు, అలాగే డిజైన్స్ గీయొచ్చు, నెంబర్ ఆఫ్ మోడల్స్లో మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎంఎస్ పెయింట్ అనేది చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా క్యాలిక్యులేషన్ పార్ట్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ ఏంటంటే ఇదే మెయిన్ అనమాట. ఎంఎస్ వర్డ్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో మనం షార్ట్ కట్ కీస్ ఏముంటాయి, ఆ కీస్ ఎన్ని ఉంటాయి, అవేంటి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ వల్ల మనం డాక్యుమెంటేషన్ చేస్తాం, తర్వాత లెటర్స్ తయారు చేస్తాం. మనం ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ముందు మన రెజ్యూమ్ని, ప్రొఫైల్ని అప్లోడ్ చేయాలి. ఆ రెజ్యూమ్ బిల్ చేయాలన్నా సరే మన ఎంఎస్ ఆఫీస్లోనే బిల్ చేస్తాం. అంతేకాకుండా మన ఐడి కార్డ్స్ తయారు చేయాలన్నా, అలాగే పీపీటీలు తయారు చేయాలన్నా, ఒక పీడిఎఫ్స్ తయారు చేయాలన్నా, ఇవన్నీ కూడా మన ఎంఎస్ వర్డ్లోనే తయారు చేస్తామన్నమాట. సో మీరు ఒక ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఇన్ని పనులు చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఒక నెట్ సెంటర్లోనే చేయగలరు. సో నెట్ సెంటర్ మీరు పెట్టాలనుకుంటే మాత్రం సోర్స్ మన ఇంటికాడ ఉండి డబ్బులు సంపాదించుకున్న ఏకైక ఒక చదువుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా సరే ఇంటికాడ ఉండి డబ్బులు ఈజీగా సంపాదించాలనుకుంటే నెట్ సెంటర్. సో అలాంటి నెట్ సెంటర్ మీరు నడపాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? చూడండి, ఎంఎస్ వర్డ్లోనే మనం
డాక్యుమెంటేషన్ చేస్తాం, లెటర్స్ రాస్తాం, రెజ్యూమ్ తయారు చేస్తాం, ఐడి కార్డ్స్ తయారు చేస్తాం, టేబుల్స్ తయారు చేస్తాం. ఇవన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్లోనే నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ ఎందుకంటే ఇది ఆఫీస్ వర్క్ అనమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్ అనేది ఆఫీస్లో ఉన్న క్యాలిక్యులేషన్స్, అకౌంటింగ్, అలాగే టేబుల్స్ క్రియేట్ చేయడం, టేబుల్స్ డిజైనింగ్, టేబుల్స్ క్రియేట్ చేయడం, అకౌంట్ క్యాలిక్యులేషన్స్, టోటల్గా ఆఫీస్ బేస్ వర్క్ అనమాట ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది. ఇందులో సీట్ బై సీట్ ఉంటుంది అనమాట. ఇది సీట్ వర్క్ అనమాట, వర్కింగ్ సీట్స్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఆఫీస్ వర్క్ అనమాట. ఓకేనా. తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్. అంటే పవర్ పాయింట్ అనేది మనం మన క్లాసుల్లో కానీ ఏదైనా సెమినార్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రెజెంటేషన్ చేస్తాం. ఆ ప్రెజెంటేషన్ అంట పేపర్స్లో ప్రెజెంటేషన్ చేస్తామన్నమాట. ఆ ప్రెజెంటేషన్ అంట ఎంఎస్ పవర్ పాయింట్లోనే క్రియేట్ చేస్తాం. అంటే ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క నచ్చినట్టు డిజైన్ చేస్తాం అనమాట. అవతల అర్థం అవడానికి స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు మనం ఏదైనా సరే సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పీపీటీలు తయారు చేస్తారు. ఆ పీపీటీ పవర్ పాయింట్ అనమాట, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అర్థమవుతుందా? సో పీపీటీని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మనం చెప్తాం అనమాట. ఈ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది పీపీటీలు తయారు చేస్తాం. ఈ పీపీటీల ద్వారా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం పీపీటీ అనేది ఏదైనా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు ఒక పాంప్లెట్, ఒక పోస్టర్ని తయారు చేస్తాం. ఆ పోస్టర్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఆ డీటెయిల్స్ బట్టి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. సో ఆ ఎంఎస్ పవర్ పాయింట్ కూడా నేర్చుకోవాలంటే ఎంఎస్ ఆఫీస్లోనే ఇదొక పార్ట్ అనమాట. తర్వాత వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి షార్ట్ కట్ కీస్. అర్థమవుతుందా? ఈ షార్ట్ కట్ కీస్ దేనికంటే వర్క్ ఈజీ అవ్వడానికి అనమాట. సో ఏదైనా ఒక మ్యాటర్ని 10 సార్లు రాయాలంటే ఐటైట్కి రాయకన్నా షార్ట్ కట్ కీస్ ఉపయోగిస్తాం. అంతే ఏంటి, కాపీ చేయడం, దాన్ని మళ్ళీ పేస్ట్ చేయడం వేరే దగ్గర. సో ఇలాంటి షార్ట్ కట్ కీస్ అనమాట. సో డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏది చేయకన్నా అన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి షార్ట్ కట్ కీస్ అన్నీ కూడా మీరు ఎంఎస్ ఆఫీస్లోనే నేర్చుకోవాలి. ఈ ఎంఎస్ ఆఫీస్లో నేర్చుకున్న షార్ట్ కట్ కీ కూడా మీరు ఏ సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా సరే యూజ్ అవుతాయి అనమాట. సో బేసిక్గా నువ్వు కంప్యూటర్ని రన్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్. ఓకేనా. సో మీకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియకపోయినా, కంప్యూటర్ మీద ఎలాంటి ఐడియా లేకపోయినా సరే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్లోనే మొత్తం కంప్యూటర్ గురించి తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సో మన ఛానల్లో ఎంఎస్ ఆఫీస్ గురించి ఫుల్ కోర్స్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మీకు చాలాసార్లు మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సమ్మర్ హాలిడేస్ ఇస్తుంటారు కదా. సో సమ్మర్ హాలిడేస్లో ఎందుకు అలా ఖాళీగా ఉంటారు, సో మీరు ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవచ్చు కదా చెప్తుంటారు కదా. ఎందుకంటే ఫస్ట్ అప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి వెళ్తారు. ఎందుకంటే నీకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు, కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు, కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు. కాబట్టి నువ్వు కంప్యూటర్ గురించి తెలుసుకోవాలి, కంప్యూటర్ మీద ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్. అర్థమవుతుందా? సో అందుకే మన చిన్నప్పుడే ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోమని మన పేరెంట్స్ సజెస్ట్ చేస్తారనమాట. మన పెద్దవాళ్ళు కానీ మన సీనియర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోమంటారు. ఎంఎస్ ఆఫీస్ అనేది బేసిక్ ఫండమెంటల్ అనమాట. సో ఎంఎస్ ఆఫీస్ ఒక్కటి నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ కోర్స్ అయినా సరే నువ్వు ఈజీగా నేర్చుకోగలవు. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఫండమెంటల్ కూడా మన ఎంఎస్ ఆఫీస్లోనే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో నేర్చుకున్న ప్రతి ఒక్క షార్ట్ కట్ కీ కూడా ప్రతి కోర్సులో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో అందుకే మన పెద్దవారు కానీ మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకన్నా మనల్ని ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్చుకోమని పంపిస్తారు. సో అప్పుడు నువ్వు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి వెళ్తావు అనమాట. నువ్వు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి వచ్చావు అంటే నీకు కంప్యూటర్ గురించి అసలు ఏమీ తెలియదు అనమాట. సో నువ్వు కంప్యూటర్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నావు కాబట్టి సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ కంప్యూటర్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇందులో ఉన్న ఎంఎస్ ఆఫీస్ని మొత్తం 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి ఎంఎస్ వర్డ్, ఇది డాక్యుమెంటేషన్ చేయడానికి, ఏదైనా పీడిఎఫ్లు తయారు చేయడానికి, ఏదైనా లెటర్స్ తయారు చేయడానికి, ఏదైనా డాక్యుమెంట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ అనేది వర్క్ షీట్స్ అనమాట. ఇది ఆఫీస్ వర్క్ అంటే అకౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి, టేబుల్స్ తయారు చేయడానికి, టేబుల్ డిజైన్ చేయడానికి ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఉపయోగిస్తారు అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. అంటే
ఇది ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం ఉపయోగిస్తాం అనమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనేటప్పుడు దాని గురించి ఒక పాంప్లెట్ తయారు చేసుకోవాలన్నమాట. ఆ పాంప్లెట్ని ఎలా తయారు చేస్తాం? సో ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆ పాంప్లెట్లో ఉంటాయి. దాన్ని మనం ప్రజెంట్ చేయాలి, అవతల వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే ఎంఎస్ పవర్ పాయింట్. ఓకేనా? ఈ ఎంఎస్ పవర్ పాయింట్ మొత్తం ఎంఎస్ ఆఫీస్లో 3 కేటగిరీస్ ఇవ్వనమాట. వీటి గురించి కంప్లీట్గా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మన పీకే ఐటీ టెక్నాలజీలో ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా సరే బయటికి కోచింగ్ తీసుకోవడానికి వెళ్తే మినిమం 2000 నుంచి 3000 పే చేయాలి. సో మీకు అలాంటి కష్టం లేకుండా, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే, ఆ మనీ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. సో మీకోసం మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకోసం ఫ్రీగా మన పీకే ఐటీ టెక్నాలజీలో ఎంఎస్ ఆఫీస్ ఫుల్ కోర్స్ని పెట్టడం జరిగింది. మన ఈ ఎంఎస్ ఆఫీస్ గురించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ నోట్ ప్యాడ్ వీటివన్నిటి గురించి కూడా డీటెయిల్గా టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మన ఈ కోర్స్ సక్సెస్ అవ్వాలంటే మీరు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.